హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్. సార్, ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటే కెరియర్ స్టార్టింగ్ ఉన్న టైం కానీ కెరియర్ స్టార్ట్ కాకుండా ముందే ఏం ఆలోచనలు ఉంటాయంటే ఏదో సాధించాలా, ఏదేదో చేయాలని చెప్పేసి సక్సెస్ కావాలి అనుకుంటారు. అవును ప్రవీణ్. ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక అజెండా ఉంటుంది లైఫ్ లో సక్సెస్ కావాలని. మధ్యలో ఏమైతాయంటే ప్యాషన్ ని ఫాలో కావాలనుకోని, తర్వాత వచ్చేసేసి డబ్బుని ఫాలో అయితే తర్వాత ప్యాషన్ మీద వర్కౌట్ చేయొచ్చు అని. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ స్టేజెస్ లో నుంచి ఒక పర్సన్ సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఏదో అనుకుని ఉంటాడు, ఏదో జరుగుతుంటది, ఏదో అవుతాడు. ఈ టైప్ లో ఉంటది. అంటే లైఫ్ మొత్తము ఏదో సతమతం అవుతూ ఉంటాం చూడండి, దాంట్లో పూర్తి ఇంకా దారుణంగా ఉండింటారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు చూడు ప్రవీణ్, చాలా మంది ఇప్పుడు ఎలాగున్నారంటే జనాల యొక్క మెంటాలిటీ ఎలాగుందంటే ఏదైనా ఇలా అనుకున్నామంటే అలా అయిపోవడం అనుకుంటారు. అవును సార్. మెయిన్ సమస్య వచ్చేది అక్కడే. సిటీస్ లో చాలా మంది చూడు అసలు ఏదో చేయాలి, ఏదో సాధించాలని వెళ్తున్నారు. కొన్ని రోజులుండి అక్కడ పరిస్థితులకు అలవాటు పడలేక, ఆ ఇబ్బందులు భరించలేక, వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలియక రిటర్న్ వచ్చేస్తున్నారు చాలా మంది. అవును సార్. ఈరోజు సిటీస్ లోకి వెళ్ళే యూత్ కావచ్చు, తర్వాత జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను చూస్తుంటా కదా సిటీస్ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ ఎవరైనా కానీ అసలు వాళ్ళ ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలియదు. ఏదైనా కానీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒకటి పొందాలనుకున్నప్పుడు దానికి తగిన శ్రమ కూడా పడాలి. శ్రమ పడకుండా నేను అనుకున్నాను అది వెంటనే అయిపోవాలంటే మాత్రము అవాస్తవం, అది కుదరదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక వీడియో అప్పటికప్పుడు చూడడము, మోటివేట్ అవ్వడము, వెళ్ళిపోవడము, నేను కూడా ఇలా అయిపోతాను అనుకోవడం, ఇదంతా ఎలాగుంటదంటే చాలా మంది దీన్నే ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అదంతా థియరీ, బట్ ప్రాక్టికల్ గా వచ్చేలోపు చాలా డిఫరెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఏ వీడియో చూసింటారు, ఇప్పుడు చాలా మంది వీడియో చూసి మోటివేట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ వీడియో ఇప్పుడు ఏ వీడియో అయితే చూస్తారో ఆ పర్సన్ వీడియో ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు కాకుండా పాస్ట్ చూడండి ఒకసారి. వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడి ఉంటే ఈ రోజు ఆ స్టేజ్ కి వచ్చింటారు. ఓకే, అది చూడరు. అంటే వాళ్ళ రోల్ మోడల్ యొక్క పాస్ట్ చూడరు, ప్రజెంట్ చూస్తారు అంతే. మనము లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ గారి గురించి, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు అవార్డు కూడా రావడం, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ దా అది రామ్ చరణ్ వాళ్ళ, అల్లు అర్జున్ ది ఏదో వచ్చింది అవార్డు. ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. ఆయనకి ఆస్కార్ వచ్చింది, ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది. చూడండి, ప్రతి ఒక్కరు మనిషి అనుకుంటే మనిషికి తన యొక్క శక్తి తనకు తెలియదు. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, కానీ నెక్ ఆఫ్ మూమెంట్కి వచ్చేటప్పుడు ఏమవుతున్నారంటే ఏదైనా కూడా ఆ స్ట్రగుల్ లేకోకుండా వీళ్ళు ఏదైతే పొందాలనుకున్నారో దాన్ని పొందాలనుకుంటారు. అది చాలా డేంజర్. అది లాస్ట్కి ఏమైపోతుంది తెలుసా, వాళ్ళకి తెలియకుండానే మెంటల్ గా మానసికంగా ఇదైపోయి వాళ్ళ కంట్రోల్ తప్పి ఏం చేయలేదు తెలియక రిటర్న్ వచ్చి లైఫ్ లో స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. అండ్ ఒక్కొక్కసారి సార్, అంటే మీరు అన్నది రైటే, ఒక్కొక్కసారి వాళ్ళు అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒకటి చెప్పారు. ఆయన మిలియర్డ్ కోటీశ్వరుడు దానికి ఉన్నప్పుడు అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ వచ్చేసి ఆయన ఐపీఎస్ కావాలి అనుకున్నాడు, ఐపీఎస్ కావాలనుకున్నాడు. ఇట్లా చూసే తర్వాత లాస్ట్ కి 3-4 అనుకున్నాడు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఇండస్ట్రీలో సెట్ అయ్యాడు. సో ఆ వర్షన్ లో ఒక్కొక్కసారి, అన్ని సార్లు కాదు, కొంతమంది ఏదో గొప్పగా అచీవ్ చేయాలని పోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కి అది సింక్ కాదు. ఉదాహరణకి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్న, నా కెరియర్ లో అనుకునేది 10th క్లాస్ అనుకోండి ఒక రకంగా. అప్పుడు పెయింటర్ కావాలనుకున్నాను, తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నాను, నాసా, ఇస్రో ఈ లెవెల్ పోవాలా, ఈ రేంజ్ లో. తర్వాత చూస్తే ఇంకా డాక్టర్ కావాలనుకున్నాను, ఆ తర్వాత చూస్తే పోలీస్ కావాలనుకున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే లైఫ్ స్టేజెస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపించింది. సో కట్ చేస్తే ఇప్పుడు నేను ఒక ఐటీ సొల్యూషన్ దానికి సంబంధించిన దాంట్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు కట్ చేస్తే నాది ఒక ఆఫీస్ ఉంది, నేను కొంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఏదో ఒకటి గొప్పగా పని చేస్తున్నాను నా వరకు నేను. ఓకే, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో మొత్తానికి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసావు. అవును, అన్ని అవ్వాలనుకున్నావు, ఫైనల్ గా ఇది క్లైమాక్స్ లో దీన్ని చేయాలనుకుని దీనిపైన స్థిరంగా నిలబడి స్టార్ట్ చేసావు. ఈ రోజు నువ్వు అనుకున్నది సాధించావు, స్టూడియో అంతా సెటప్ చేసుకున్నావు, నీ కింద ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేస్తున్నావు. అవును సార్.
ఇదే మెంటాలిటీ నేను ఏదైనా చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉండాలనుకున్నా అని చెప్తున్నాను నేను. ఒక దానిపైన ఎప్పుడే కానీ బలంగా నిలబడాలి. బలంగా నిలబడుకోకుండా సమస్యలు ఫేస్ చేయకోకుండా నేను సక్సెస్ అవ్వాలంటే మాత్రం అది ఇంపాసిబుల్, అసలు అవ్వదు. అలాంటి మైండ్ సెట్ ఉంటే కూడా వదిలేసుకోండి అని చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ బ్రదర్ వచ్చి కలిసాడు నన్ను. మామూలు మనకు టీచర్ ట్రైనింగ్ ఉంటుంది చూడు, కోర్స్ ఉంటుంది. అసలు ఆ అబ్బాయి చెప్తే నేను షాక్ అయ్యాను. నంద్యాలలో దాదాపు ఒక 8 years నుంచి ఇయర్లీ ఎప్పుడు డిఎస్సి వెళ్ళడం, కోచింగ్ తీసుకోవడం, రావడం. ఇప్పటికీ డిఎస్సి కొట్ల అన్ని ట్రై చేసిన ట్రైన్. అది ఏమైపోతుందంటే అటెంప్ట్ చేయడము బ్యాక్ రావడం అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో ఉన్న ఒరిజినల్ క్వాలిటీ అనేది వెళ్ళిపోతుంది. అసలు వీడేంటి, అసలు వీడి పొటెన్షియల్ ఏంటి అనేది మనకే తెలుస్తుంది. అది వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వేరేవాడు ఎవడో IAS IPS అయినాడని మనం అవ్వాలనుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను. ఇప్పుడు వాడి బలం ఏంటో వాడికి తెలుసు. IAS IPS అయిన వాళ్ళ బలము, స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎవరైనా స్టెప్ బై స్టెప్ సాధన చేసుకుంటూ వెళ్తే ఆ స్టేజ్కి వెళ్తారు. నేను ఉన్న పలంగా వెళ్ళాలంటే మాత్రము అది కుదరదు. ఏదో కానీ ఒక టైం పెట్టుకోండి. ఒక IAS కావచ్చు, IPS కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేకపోతే క్రీడాకారుడు కావచ్చు, ఏది కావాలనుకున్నా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఈ టైం లోపు నేను ఇది అచీవ్ కావాలనుకుంటే ఖచ్చితంగా అవుతారు. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని నాకు ఒకటి అర్థమైంది. అంటే మీ ఓవరాల్ గా మీ మాటల్లో నేను అర్థం చేసుకునేది చెప్పచ్చా? చెప్పండి. లైక్ ఏంటంటే మీ కెపాసిటీ ఇవన్నీ, అంటే మీ బలాలు, మీ సత్తా ఎంత ఉంది, మీ ఏకాగ్రత ఎంత ఉంది, ఉద్వేగం అంటారు చూడండి, అది ఉండకూడదు. ఉద్వేగం, రైట్, ఉద్వేగం ఉండకూడదు. మనశ్శాంతి ఉండి మనం ఏం చేయాలనుకుంటున్నాం దాని మీద ఫోకస్ఫుల్ గా ఉండి చెయ్యాలా అనే వర్షంలోనే చెప్తున్నారు, రైట్? అంటే ఆ గోల్స్ మోటివేట్ కావాలి, బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూనే ఆ ఆశ, అంటే ఆ మోటివేషన్ అనేది చావకుండా చూసుకుంటేనే సక్సెస్ అవుతారు. ఊక డైరెక్ట్ గా అంటే కాదు. 100% ఎవరు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న సలార్ మూవీ రిలీజ్ అయింది. దాంట్లో ఎడిటర్ ఉంటాడు. ఆ ఎడిటర్ కి అసిస్టెంట్ ఎడిటర్స్ ఉంటారు. అవును సార్. దాంట్లో వచ్చేసి ఒక అబ్బాయి, మన తెలుగు అబ్బాయి, అసలు ఎన్నో రోజులు స్ట్రగుల్ చేసి ఒక ఎడిటింగ్ ఎలా చేయాలనేది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చూసుకుని నేర్చుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ పంపించాడు డైరెక్టర్. ఇప్పుడు ఆ ఎడిటర్స్ కి దానికి ఎంతమంది వెళ్ళింటారు అక్కడికి? చాలా మంది వెళ్ళింటారు. ఒక అంత కమర్షియల్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేయడం అంటే ఆషామాషి కాదు. డైరెక్ట్ రియల్ టైమ్ లో ఆల్రెడీ సక్సెస్ లో ఉన్న వీళ్ళతో వర్కౌట్ చేయాలంటే టైం టేకెన్ అవుతుంది కదా. అలాంటిది ఆ అబ్బాయి ఆ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా వెళ్ళాడంటే మాత్రము అది చిన్న విషయం కాదు కదా. జస్ట్ ఒక షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చేసేసి డైరెక్ట్ మన పోర్ట్ఫోలియో నాడ చూపించి ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం అవుతుంది. ఈ పిల్లడు ట్రై చేసిన విధానం కూడా గొప్ప విషయం. అంత చదివితే పిల్లడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంటర్ చదువుతున్నాడు. అంత చేసి మూవీస్ దాంట్లో చేస్తున్నాడు. ఇంటర్ చదివే అబ్బాయి మూవీకి ఎడిటింగ్ కి అసిస్టెంట్ ఎడిటర్ కి వెళ్ళాడంటే మాత్రం ఆషమాషి కాదు కదా. సార్, ఆ ఏజ్ లో నేను ఏం చేస్తుంటా అంటే మన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్ తో ఎక్కడెక్కడ తిరగాల, ఎడ గోబీ తినాలా, ఎడ నూడిల్స్ బాగుంటాయి, ఇవి ఆలోచనలు ఆ టైంకి ఉండేటివి. ఆ పిల్లోడు మేలే, అసలు గ్రేట్ థింగ్. నిజంగా ఇలాంటి థాట్స్ అన్ని ఎవరికి వస్తాయి తెలుసా? మిడిల్ క్లాస్ పీపుల్స్ కి వస్తాయి. ఒకసారి మిడిల్ క్లాస్ పీపుల్ హర్ట్ అయ్యారనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా ఉంటుంది. నేను ఏం చేయాలంటే అలాంటి అవమానాలు జరగాలనుకుంటా, ప్రతి ఒక్కరికి జరగాలనే కోరుకుంటా. ఎందుకంటే ఈ అవమానం జరిగినప్పుడు వాడిలో ఉండే అసలైన వ్యక్తి ఇంకొకటి బయటకు వస్తాడు. ఆ కసి అవన్నీ ఏమవుతుంటే ఇందాక ఉద్వేగం అన్నా చూడు, అవి ఇలాంటి వాటిపైన పెట్టాలి. అంటే అదేలేండి, ఎందుకంటే ఆ ఉద్వేగంతో మనం ఏం చేస్తున్నాం అనే క్షణికావేశం అంటారు. అట్లా కాకుండా మనశ్శాంతిని మెయింటైన్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతి ఒక్కరికి అవమానం జరిగితేనే మనలో ఉన్న అసలైన వ్యక్తి అనేది బయటకు వస్తాడు. ఈ రోజు మనం అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి. అసలు ఆయన ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆయన హైట్, ఆయన వాయిస్ చూసి సైడ్ ఆర్టిస్ట్ కూడా పనికిరావన్నారు. ఈ రోజు ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడా లేదు? ప్రతి ఒక్క దాంట్లో ఈ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. మనము పురాణంలో తీసుకోండి, మన పాండవులు కౌరవులకి విద్య నేర్పేటప్పుడు ద్రోణాచార్యుడు ఉంటాడు గురువు వాళ్ళందరికీ. ఏకలవుడు వెళ్ళి నాకు విలు విద్య నేర్పండి అంటే ఆయన నేర్పడు. ఇది ఓన్లీ క్షత్రియులకు ఒకటి నేర్పేది, మీలాంటి వాళ్ళకు నేర్పించను అంటాడు. అదే ఆయన అవమానంగా తీసుకొని, అసలు మాకెందుకు నేర్పడని ఒక అవమానంగా తీసుకొని
దానిపైన ఎలాగైనా చేసి పట్టు సాధించాలని ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని నేర్చుకుంటాడు. అసలు గురువు లేకోకుండా ఆయన విద్య నేర్చుకుంటాడు. అంటే ఇది చూడండి, మన పురాణాల నుంచి మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానిపైన మన ఏకాగ్రత మొత్తము, మన సంకల్పం మొత్తం దానిపైన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అసలు గురువు లేకోకుండా విలువిద్య ఎవరైనా నేర్చుకోగలరా? అసలు పాసిబుల్ కాదు. ఇప్పుడైనా ఈ జనరేషన్ లో యూత్ ఏది చేయాలనుకున్నా దానికోటి మార్గము, దారి అనేది ఉంది. కానీ అప్పట్లో ఏవి లేవు. మనం ఏదైనా ఎక్కడైనా తెలుసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడున్న జనరేషన్ లో తెలుసుకోవచ్చు. కానీ అప్పట్లో అవి లేవు. అవి లేకోకుండా కూడా ఆయన విలువిద్యలో ఆ స్థాయికి ఎదిగాడు. అంటే చూడండి, అక్కడ ఆయనకు జరిగిన అవమానం ఒకటి, ఎలాగైనా సాధించాలన్న కసి ఒకటి, తపన ఒకటి, ఆయన సంకల్ప బలం ఒకటి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ ఏది అనుకుంటే సాధించవచ్చు. కాకపోతే ఒక దగ్గర స్టేబుల్ గా నిలబడండి. ఫస్ట్ మీకేం కావాలో మనకైనా తెలిసి ఉండాలి. వేరే వాళ్ళకి వదిలిపెట్టండి. ఇప్పుడు నువ్వే చెప్పాను ఇందాక, ఈ వయసులో ఇది అవ్వాలనుకున్నాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఏది అవ్వాలనుకున్నారో స్టేబుల్ గా ఒక దానిపైన నిలబడండి. ఆ నిలబడినప్పుడు ఇంకా నాకు లైఫ్ అంటే ఇదే, నేను దీనిపైన ట్రావెల్ చేయాలి, దీనిపైన నా లైఫ్ అన్నప్పుడు దానిపైన ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మనిషి అనేవాడు సక్సెస్ అవుతాడు. సక్సెస్ అవ్వకుండా వేరే మార్గం అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో మనం సక్సెస్ చూడాలనుకుంటాం కాబట్టి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, టయానికి ఫుడ్ లేకపోయినా, ఏది మనకున్న అవసరాలు కూడా తీరకపోయినా కూడా మనం ఆ ఇంపాక్ట్ మనపైన చూపదు. ఎందుకంటే మనం అంటే ఏంటో మనం నిరూపించుకోవాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంటే సార్ ఇప్పుడు రోల్ మోడల్ ఉన్నారు, లేదంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా రోల్ మోడల్ ఒక పర్సన్ అనుకున్నాను, ఆయన ప్రస్తుతానికి భూమి మీద ఉండకపోవచ్చు, లేదంటే ఆయన ఒక రేంజ్ లో ఉండొచ్చు. సో ఆయన నా దరిదాపుల్లో లేరు, కానీ నేను ఆయన స్టేజ్కి వెళ్ళాలా అనుకుని ఉంటాను. ఒక్కొక్కసారి ఏమైతే ఇది ఓకే, ఇది ఎట్లా అంటే ఆకాశానికి కొండకి టార్గెట్ పెట్టేసుకొని ఎక్కుతున్నట్టే ఉంటది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మన సర్కిల్లో ఉన్న వాళ్ళతో ఒక్కొక్కసారి పోటీ తత్వం ఉంటది. వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా. నువ్వు ఈరోజు సక్సెస్ అయిన పర్సన్ ఎవరైనా తీసుకోండి, మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తిని అతని యొక్క గతంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. అసలు వాళ్ళకి కొన్ని ఇంకా ఎలాంటి నిత్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేని స్టేజ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళని గతం కూడా చూడండి. ఈరోజు మోహన్ బాబు గారు ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ రోజు చేస్తుంటారు, కానీ ఆయన యాక్ట్ చేసిన మూవీస్ చూస్తే బాగా అనిపిస్తుంది. అసలు ఆయన ఈ రోజు ఉన్న స్టేజ్ కి అసలు ఆయన ఒకసారి చెప్పాడు ఇంటర్వ్యూలో. ఆ స్కూల్ అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన కాలేజ్ ఉంది కదా, కాలేజ్ లో స్టూడెంట్స్ చెప్తున్నాడు. ఆ రోజు ఏదో వాళ్ళది ఫేర్వెల్ పార్టీ ఏదో ఉంటే అక్కడ చెప్తున్నాడు స్టూడెంట్స్. అసలు ఆయన మూవీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు చిన్నది రూమ్ జస్ట్ ఇలా ఉంటే, ఆ రెంట్ కట్టలేక పోతే ఆ ఇంటి ఓనర్ మొత్తం సామాన్ బయట వేసేస్తే, ఆ రోజు నైట్ వర్షంలో అక్కడే కూర్చొని సింక్ లో వాటర్ తాగాడంట ఆయన. చూడండి. మళ్ళీ ఈ రోజు మోహన్ బాబుని, ఇప్పుడు మోహన్ బాబు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ రోజు మోహన్ బాబు గారిని చూడొద్దండి, ఆయన గతాన్ని చూడండి ఒకసారి. ఈ రోజు అంత పెద్ద స్కూల్స్ పెట్టి ఒక యాక్టర్, పరిపూర్ణమైన యాక్టర్ గా గుర్తింపు పొందాడంటే ఆయన గతంలో ఎన్ని బాధలు పడింటే ఈ రోజు ఆ స్టేజ్ కి వచ్చాడు. కాబట్టి మీరు ఎవరినైతే రోల్ మోడల్ గా తీసుకుంటున్నారో వాళ్ళ ప్రజెంట్ లో కాకుండా పాస్ట్ లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా కష్టపడితే సక్సెస్ అయ్యారు, ప్రతి ఒక్క సక్సెస్ అయిన వ్యక్తి యొక్క హిస్టరీ ఉంది. ఇప్పుడు మీరు ఎవరైతే రోల్ మోడల్ గా తీసుకుంటున్నారో దాంతో పాటు వాళ్ళకి కూడా రోల్ మోడల్స్ ఉంటారు తెలుసా. అవును సార్. మీరు అనుకున్న రోల్ మోడల్ యొక్క రోల్ మోడల్ ని ఒకసారి చూడండి, వాళ్ళ ఇద్దరి గతం చూడండి, ఇలాగే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, అరే నేను ఎవరినైతే రోల్ మోడల్ గా ఎంచుకున్నానో ఆ మనిషికి కూడా రోల్ మోడల్ ఉన్నాడు, ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే పైకి వచ్చాడు కాబట్టి అన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఇంకా కొంచెం అది పాజిటివ్నెస్ పెరుగుతుంది. అంటే నేను అనుకున్న రోల్ మోడల్, ఆయన అనుకున్న రోల్ మోడల్ కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి నేను కూడా ఈజీగా సాధించగలననే మనలో ఒక ఇది వస్తుంది, చేయగలననే దృఢ సంకల్పం వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవరు ఆపరిక. కానీ సార్, అంటే మీరు చెప్పేదాన్ని చూసినప్పుడు అంటే నాకు అనిపించినది చెప్తున్నాను. మామూలుగా లైఫ్ ఇప్పుడు అనుకున్నాము ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, చదువుకున్నాము, అంత బాగా ప్రిపేర్ అయినాము, చక్కగా వచ్చింది సీటు అంటే ఇది ఒక కిక్ ఇస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టినాడు ఇది అనేది ఒక కిక్ ఉంటుంది. కానీ దెబ్బ పడి లేచి కూర్చుంటుంది చూడండి,
ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటది. దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉంటుంది ప్రవీణ్. నేను కూడా అదే చెప్తున్నాను. ఎప్పుడే కానీ చెడి బతికిన వాడు చెడిపోడు. అది సామెత ఉంది ఒకటి. ఎందుకంటే వాడు లైఫ్ లో అన్ని చూసి వచ్చింటాడు. ఇంకా ఇంతకన్నా ఏం జరుగుతుంది కదా అంటాడు. ఇంకా తెగించేసి ఉంటాడు వాడు. తెగించిన వాడికి ఏది జరగదు. కాబట్టి నువ్వు ఏదైనా నువ్వు వెళ్ళేకి ఖచ్చితంగా ఆ స్టేజ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు తెగించండి అని చెప్తాను నేను. తెగించిన వాడు ఏమవుతాడంటే వాడు అన్నిటికీ సిద్ధమై ఉంటాడు. ఇంకా ఈ రోజు ఉండడానికి ఒక ప్లేస్ లేకపోయినా, తినడానికి ఫుడ్ లేకపోయినా వాడు ఏం చేసుకుంటాడు అంటే అవన్నీ ఉన్నిలే, నేను రేపొద్దున సక్సెస్ అవుతా కదా, సక్సెస్ అయినప్పుడు ఇవన్నీ నా దగ్గరకు వస్తాయి కదని ఈ రోజు నుంచి అలాంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కాబట్టి ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. మీరు ఎవరైతే రోల్ మోడల్గా ఊహించుకుంటున్నారో, చూస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క గతం కూడా చూడండి. మీకు ఓన్ క్యారెక్టర్తో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఈ విధంగా ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మన లైఫ్లో మనం ఎలా సక్సెస్ కావాలి అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.